జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సారు కాఫీ తీసుకొస్తా ఉండండి. అదేంటమ్మా, మాకు హారతి ఇవ్వవా? అయ్యో, కంగారులో ఏదేదో చేస్తున్నాను, తీసుకోండి సారు. సుబ్బుగారు, మీరు తీసుకోండి. అలాగే సార్. నాన్నా, జాగ్రత్త సుబ్బుగారు, అప్రమత్తంగా లేకపోతే ఇలాగే కాలుతుంది. నిప్పైనా నిజమైనా. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి నాన్నా? అది చిన్న పనుంది బుజ్జమ్మ, అది చూసుకుని వచ్చేస్తాను. అదేంటి సుబ్బుగారు, మీ బుజ్జమ్మను చూస్తే మీకసలు ఏ పని గుర్తురాదుగా? అలాంటిది ఈరోజేంటి కొత్తగా అసలు మీ బుజ్జమ్మనే పట్టించుకోవట్లేదు? అది అలాంటిదేం లేదు. అది నేను నేను అది నేను అట్ట తడబడతావేంది సుబ్బు? మన రంగానికి ఒంట్లో బాలేదని ఆస్పత్రికి తీసుకుపోతున్నానని గట్టిగా చెప్పలేవా ఏమి? పాపం ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 సార్లు వచ్చిపోయినాడు. అందుకే ఆ తొందరలో ఉన్నాడమ్మే. అలాగా? బస్తీలోకి రాగానే రంగన్న బాబాయ్ ఎదురయ్యాడు. బాగానే ఉన్నారే, పైగా నవ్వుతూ పలకరించారు కూడా. అంటే అది ఆయన ఏమే నువ్వు? బాగోలేకపోతే మంచానే ఉంటారా ఎన్ని? పైగా అందరికి చెప్పుకొని తిరుగుతారా? చాలమ్మా, ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. నిజాన్ని దాచిపెట్టద్దమ్మా. అబద్ధమా? అబద్ధమేందమ్మే? అయినా మీ దగ్గర మేమెందుకు దాస్తాము? ఏం దాయట్లేదా పద్దుగారు? మరైతే ఎప్పుడు నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడే సుబ్బుగారు ఈరోజెందుకు మొహం చాటేస్తున్నారు? ఉన్నదున్నట్టుగా మాట్లాడే మీరు ఎందుకంత తడబడుతున్నారు? పోనీ ఎందుకు నన్ను చెప్పమంటారా? మీ అమ్మాయి కాపురం బావుండాలని, ఒక అమ్మాయి జీవితానికి భరోసాగా ఒక అబద్ధపు నమ్మకాన్ని క్రియేట్ చేశామనే గిల్ట్ మిమ్మల్ని కుదురుగా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఐమ్ రైట్? ఏంటి నాన్న, ఏ విషయం మాకెలా తెలిసిందనుకుంటున్నారా? శుభంగా మొదలు పెట్టాలని మీరు రాసే ఓం సాయిరాం, శుభం జరగాలని అమ్మ రాసే ఆ పసుపు కుంకుమ నేను గుర్తుపట్టలేననుకున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.